నమస్కారం మీడియా మిత్రులకు. నిన్న నారాయణ ఖేడ్ మాజీ శాసనసభ్యులు భూపాల్ రెడ్డి గారు ప్రస్తుత ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ రెడ్డి మీద లేనిపోని ఆరోపణలు చేయడం మంచిది కాదు. ఏదైనా ఆపోజిషన్ ఉన్న వాళ్ళు సలహాలు సూచనలు ఇవ్వాలి తప్ప అభివృద్ధి సహకరించాలని మీడియా ద్వారా కోరుతున్నాం. అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నారాయణ ఖేడ్ నియోజకవర్గంలో డాక్టర్ సంజయ్ రెడ్డి నాయకత్వంలో ఎడ్యుకేషన్తో పాటు విద్య, ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసా స్కీమ్లు, మళ్ళీ ప్రతి రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు ఇన్సూరెన్స్ సౌకర్యము, ఉచిత విద్యుత్, 200 యూనిట్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అభివృద్ధి చాలా ఇప్పుడు ఇది అప్పుల రాష్ట్రాన్ని అన్ని సంక్షేమ ఫలాలు ఇస్తూ అప్పులను చెల్లిస్తూ సంక్షేమ ఫలాలు ప్రతి కుటుంబానికి అందే విధంగా కృషి చేసింది రేవంత్ రెడ్డి గారు, మన డాక్టర్ సంజయ్ రెడ్డి గారు. ఈరోజు నేను ఏం చేసినా కాదు. గతంలో స్వర్గీయ కిషన్రెడ్డి గారు మరణానంతరము బై ఎలక్షన్లో ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం ఎక్కువ నిధులు ఇస్తుంది. కిషన్రెడ్డి చనిపోవడం వల్ల నారాయణ ఖేడ్కు ఇంచుమించు 1000 కోట్లు వచ్చింది. కేవలం కిషన్రెడ్డి గారి చనిపోయిన అనంతరం అదే నిధులను మాజీ శాసనసభ్యులు 2 సార్లు మీరు చేసింది ఏం లేదు. గతంలో 8 రెసిడెన్షియల్ హాస్టల్ ఇచ్చింది కూడా బై ఎలక్షన్లోనే. ఇప్పుడు సిద్దిపేట డెవలప్ కావడానికి కారణం బై ఎలక్షన్ రావడం. అక్కడ 4 సార్లు రావడం వల్ల 4-5 సార్లు రావడం వల్ల సిద్దిపేట డెవలప్ అయింది. కిషన్రెడ్డి గారు సడన్గా మరణించడం వల్ల మన దగ్గర ఇంచుమించు అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ 1000 నుంచి 2000 కోట్లు డెవలప్మెంట్ చేశారు తప్ప ఈయన చేసేది ఏం లేదు. ఏదైనా ఉంటే మీరు ఏ విధంగా చర్చకు సిద్ధమైన బసవేశ్వర కానీ సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ అంటున్నారు. లిఫ్ట్ ఇరిగేషన్ చేసినాం అప్పుడు మీరు కూడా ఎమ్మెల్యే ఉన్నారు. 2 ఇయర్స్ ఎమ్మెల్యే ఉన్న తర్వాత కూడా ఒక పని చేయలేదు, ఒక ఈదిగా లేదు. కాళేశ్వరం వాటర్ సింగూరుకు రావాలి, సింగూరు నుండి మనకు లిఫ్ట్ ఇరిగేషన్ ఇక్కడ రావాలి. మనకి 8 టీఎంసీ ఇచ్చింది వాస్తవమే, కానీ ఆ నీళ్ళు వచ్చినప్పుడే. కానీ సింగూరులో గత గవర్నమెంట్లో కేసీఆర్ గవర్నమెంట్లో సింగూరు కొలాప్స్ అయింది. ఆ డ్యామ్ సేఫ్టీ అధికారులు కూడా ఆయనకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ పాపాన్న ఇప్పటి వరకు నియోజకవర్గంలో కూడా సాగునీరు కష్టం జరిగింది. కానీ అవి గమనించి రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్, దామోదర్ గారి నాయకత్వంలో, డాక్టర్ సంజయ్ రెడ్డి నాయకత్వంలో అక్కడ రిపేర్ చేస్తూ ఇక్కడ ప్రజలకు తాగునీటి కొరత రాకుండా చూస్తూ నీరు తాగిస్తూ గ్రామాలకు అందరికీ నీరు తాగే విధంగా కృషి చేసిన వ్యక్తి మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పొట్ల సంజయ్ రెడ్డి. ఆ విధంగా మనం కావాలంటే ఏదైనా అభివృద్ధిని సహకరించండి, మీ సలహాలు సూచనలు ఇవ్వండి. లేనిపోని ఆరోపణలు చేసి నియోజకవర్గంలో మళ్ళీ ఏదో గొడవ ఏది చేస్తున్నాం అది చేసినాం అని చెప్పకుండా ఏదైనా మీ సలహాలు సూచనలు గౌరవ శాసనసభ్యులకి ఇవ్వండి, గౌరవ మంత్రి గారికి ఇవ్వండి. ఖచ్చితంగా పాటించి మనం నారాయణ ఖేడ్ నియోజకవర్గానికి డెవలప్మెంట్ చేద్దామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ